నా ప్రక్కన నిల్చుంటే నాకెందుకు వస్తాయని కష్టాలు? దేవుడు నా ప్రక్కన నిల్చుంటే నాకెందుకు వస్తాయి శోధనలు? దేవుడు నా ప్రక్కన ఉన్నప్పుడు నాకెందుకు రావాలి కష్టాలు? అన్ని కష్టాలు ఆల్రెడీ సిలువలో ఆయన పడిపోయాడు కదా, ఇంకా నాకెందుకు కష్టం? మీరు చెప్తారు కదా వాక్యం, మన కష్టాల నిమిత్తం, మన బాధల నిమిత్తం, మన పాపాల నిమిత్తం యేసు ప్రభు సిలువలో శాపగ్రస్తుడిగా బ్రాలాడాడు. మనందరి కోసం ఆయన సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి శ్రమలన్నీ కూడా ఆయనతో సమాప్తం అయిపోవచ్చు కదా. నా జీవితంలోకి ఎందుకు శ్రమలు? యేసు ప్రభు నాకు తోడై ఉంటే, యేసు ప్రభు నా పక్కనే ఉంటే నా జీవితానికి ఎందుకు శ్రమ? హల్లెలూయా. చాలా మంది డౌట్లు ఇలాగే ఉంటాయి. శ్రమ నీ జీవితంలో లేకపోతే క్రీస్తు స్వరూపం నీకు రాదు. శ్రమ దేవుడు మన జీవితంలోనికి ఎందుకు ఎలా చేస్తాడు అంటే, ఆహ్వానిస్తాడు అంటే, ఆయన రూపంలోనికి మనల్ని మార్చడానికి, ఆయన పోలికలోనికి మనల్ని మార్చడానికి, ఆయన మహిమను మనం వెతకడానికి, ఆయన కార్యాలను చూచి ఇంకా మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రభు అయిన యేసు మన జీవితంలో కొన్ని శ్రమలు ఎలా చేస్తాడు.